ఏపీలో కూటమి విజయం ఖాయమైంది. ఇప్పుడున్న ట్రెండ్స్ ని బట్టి చూస్తే 150 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. సీఎం జగన్ తప్ప మిగతా మంత్రులంతా వెనుకంజలో ఉన్నారు. పలు జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాల్లోనూ అదే జోరు కనబరుస్తోంది. మొత్తం 25కు గాను 22 చోట్ల కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓటమి బాధలో వైసీపీ ఉండగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో అతిపెద్ద విజయం దిశగా పయనిస్తోంది. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రివర్గంలో మిత్రపక్షం నుంచి ఎవరిని కేబినెట్ లోకి తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ కు ఏ పదవి ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలో కూటమి విజయం ఖాయమైంది. ఇప్పుడున్న ట్రెండ్స్ ని బట్టి చూస్తే 150 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. సీఎం జగన్ తప్ప మిగతా మంత్రులంతా వెనుకంజలో ఉన్నారు. పలు జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాల్లోనూ అదే జోరు కనబరుస్తోంది. మొత్తం 25కు గాను 22 చోట్ల కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓటమి బాధలో వైసీపీ ఉండగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో అతిపెద్ద విజయం దిశగా పయనిస్తోంది. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రివర్గంలో మిత్రపక్షం నుంచి ఎవరిని కేబినెట్ లోకి తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ కు ఏ పదవి ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలో కూటమి విజయం ఖాయమైంది. ఇప్పుడున్న ట్రెండ్స్ ని బట్టి చూస్తే 150 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. సీఎం జగన్ తప్ప మిగతా మంత్రులంతా వెనుకంజలో ఉన్నారు. పలు జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాల్లోనూ అదే జోరు కనబరుస్తోంది. మొత్తం 25కు గాను 22 చోట్ల కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓటమి బాధలో వైసీపీ ఉండగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో అతిపెద్ద విజయం దిశగా పయనిస్తోంది. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రివర్గంలో మిత్రపక్షం నుంచి ఎవరిని కేబినెట్ లోకి తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ కు ఏ పదవి ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.